రీసెంట్ టైమ్స్‌లో సరస్వతి పురస్కారాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు గురుగారు. సరస్వతి పురస్కారాలకి ఎవరు వెళ్ళాలి? ఏ టైంలో వెళ్లి మనం ఆ పురస్కారాల్లో మునిగితే మనకంతా మంచి జరుగుతుంది? దాని గురించి కొంచెం డీటెయిల్స్‌గా చెప్పరా? ఖచ్చితంగా. మన మన మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కొన్ని రిలీజ్ చేసి అది చాలా అందంగా, ఆనందంగా బాగుండాలనే ఆలోచనతో చెప్దాం. ఓకేనా? ఓకే. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. ఓకే. స్వామి స్వామియే శరణమయ్యప్ప అర్చనకు ఆర్యంగమైన కృతిపైలు బాలికనే ఎరిమేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిరాసుతనే జ్యోతి స్వరూపనే వంశ స్వామియే శరణమయ్యప్ప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామదేవాయ నమః. సరస్వతి పుష్కరాలు ఓకే. 2025 మేలో 15వ తారీఖు స్టార్ట్ అయ్యి 26వ తారీఖు వరకు కూడా పుష్కర కాలం నడుస్తుంది. ఓకే. మనకు 12 రాశులు, ఒక్కొక్క రాశిలో మొత్తం టోటల్గా పుష్కర కాలం వస్తుంటుంది. మనకు పుష్కర నదులు వచ్చేసి భారతదేశంలో 5 ప్లేస్లలో మనం స్నానం చేసుకోవచ్చు. ఓకే. తెలుగు రాష్ట్రాలలో వచ్చేసి మనకు త్రివేణి సంగమం వచ్చేసి మన కాళేశ్వరం ఉంటుంది. ఓకే. అయితే మనం ఏదైతే పుష్కర కాలం ఉందో మన ప్రయాగరాజు వాడ కూడా స్నానాలు ఉన్నాయి. త్రివేణి సంగమం ఉంది కాబట్టి ఆ సరస్వతి మన దగ్గర కూడా అంతర్వాహిని ప్రవహిస్తున్నారు. త్రివేణి సంగమం నీరు కూడా మన సరస్వతి నది స్నానం చేసుకోవడం వల్ల మనం ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం అవసరం. జ్ఞానం అనేది పెరుగుతున్నాయి కదా. మనకు ఎంత ఆస్తి ఏది కూడా మంచి సరైన తెలివి సరైన జ్ఞానంతో మనము ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఓకేనా? ఆ సమయంలో మన ఆ జ్ఞానానికి సంబంధించిన సిస్టమ్ తోటి మనము అన్నీ ఉన్నా కూడా జ్ఞానం ముఖ్యం అవడం. అదేవిధంగా సరస్వతీ దేవి పుష్కరాలను మనకు ఆ అమ్మవారి నది స్నానం చేయడం వల్ల మనకు అలాంటి అజ్ఞాత చక్రం ఓపెన్ అయిపోతుంది. దాంతో జ్ఞానం అనేది పెరుగుతుంది. అమ్మవారి ఎంత గురువులు కానీ విద్యావంతులు కానీ ఎవరైనా కూడా సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే మంచి జ్ఞానం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా ఏదైనా మంచి చదువు పిల్లలు మంచి విద్య రాణించాలనుకున్నా కూడా సరస్వతి దేవి స్నానం చేయించడం ముఖ్యం అనమాట. అలా మనం చేయించడం వల్ల ఆ సరస్వతి దేవి జ్ఞానానికి సంబంధించింది సక్సెస్ అనేది ఉంటుంది. అమ్మవారికి సంబంధించింది ఏదైనా కూడా జ్ఞానానికి సంబంధించిన సరస్వతి మన ఎగ్జామ్స్లో రిచ్గా వెళ్ళడం, ఇంటర్వ్యూలో పాస్ కావడం, ఎదుగు వెళ్ళినా కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావడం కూడా మంచి చదువుకుంటే వెళ్తుంది కదా. అలాంటికి సంబంధించింది ఏది జరగాలంటే సరస్వతి దేవి అమ్మవారి మనకు ఈ సంవత్సరం మనకు 2025లో రావడం చాలా విశేషంగా అందరు కూడా స్నానం చేయడం వల్ల విద్యావంతులు చేసుకోవచ్చు. గురువులు ఎంతమంది సాధన చేసే గురువులు ఎవరైనా కూడా ఆ నది స్నానం వలన ఇంకా అమ్మవారి జ్ఞానపీఠం కాబట్టి ఆ జ్ఞాన సరస్వతి అనుగ్రహంతో విద్య నేర్చుకుంటున్నాం కదా. ఎవరైనా గురువులు కానీ ఎవరైనా విద్య నేర్చుకుంటారు, ఆ విద్య మంచి అభ్యసిస్తున్నమాట. మంత్ర సాధనకి చాలా స్పెషల్ అనమాట. ఏదైనా ఏ సాధన చేసినా కూడా అమ్మవారు ఆ నదిలో కూర్చొని నదిలో కూర్చొని మంత్ర సాధన చేసిన గురువులు ఏ సాధన చేసినా శీఘ్రమైన మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. ఏది చేసినా రెట్టింపు అయ్యే మంచి నది స్నానంలో జరిగేది కూడా ఆ తీర్థస్నానం. ఏదైతే మన తీర్థస్నానం ఎందుకంటే ఎంత పెద్ద దేవాలయానికి పోయినా ఏది కూడా తీర్థస్నానమే అంటారు అన్నమాట. తీర్థయాత్ర అంటారు. అంటే తీర్థయాత్ర అంటే తీర్థస్నానం. ఏదైనా తీర్థస్నానానికి సంబంధించిందే మనకు చెప్తుంటాం అన్నమాట. అదేవిధంగా నది మొత్తం తీర్థస్నానంగా మారడం, పుష్కరకాలం మొత్తం తీర్థంగా మారడం అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ఇది కూడా ఈ అమ్మవారి పుష్కరాల కాలంలో ఏదో విద్యావంతులు ఎవరైనా సరే చదువుకోలేకపోతారు, ఎవరైనా కూడా విద్య అభ్యసించలేదు, వాళ్ళందరూ కూడా సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయించడం వల్ల వాళ్ళకి మంచి విద్య అభ్యసించడం జరుగుతుంది. జ్ఞానం కొంచెంమందికి కొంచెం జ్ఞానం ఎక్కువ ఉండదు, కొంచెం పిచ్చి పిచ్చి చేస్తుంటారు, కొంచెం మందబుద్ధిగా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆ స్నానం వల్ల మంచిగా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే ఆరోగ్యవంతంగా దేనికైనా కూడా చాలా బాగా చేస్తుంది సరస్వతి పుష్కరాలు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యావంతులకు కానీ సాధన చేసే వాళ్ళకి ఎవరైనా గురువులకు ఇది చాలా మంచి పనిచేస్తుంది. ఇది సరస్వతి ఒక్కొక్క నది పుష్కరాలు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. సరస్వతి నది పుష్కరాలు వచ్చి జ్ఞానానికి ప్రత్యేకత. అమ్మవారి అనుగ్రహం వల్ల ఏదైనా జ్ఞానపీఠం బ్రహ్మజ్ఞానం అది ఉంటుంది. అందుకే జ్ఞాన ప్రత్యేకత కాబట్టి అమ్మవారి మనం ఏదైతే మాట్లాడుతుంటున్నామో నాలుక మీద తాండవిస్తున్నాడు విద్య అనేది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, జ్ఞానశక్తి బాగా పెరుగుతుంది. దానివల్ల అమ్మవారి సరస్వతి నది పుష్కరాల వల్ల చాలా బ్రహ్మాండమైన మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు, జ్ఞాన స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా బాగుంటాయి సరస్వతి పుష్కరాలు. చాలా చక్కగా చెప్పారు. సంక్షేమం అండి.